టీవీ49 న్యూస్ కి స్వాగతం. సిరివెళ్లలో స్థానిక మండల పరిధిలో గోవిందపల్లె సచివాలయం 2 నందు నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ వెంకటరమణ ఆకస్మిక తనిఖీ చేశారు. మరియు ఈ వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య సేవలను గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో ఎముకలు కీళ్ల వ్యాధి నిపుణులు క్రాంతి కుమార్ మరియు ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ తో ఆరోగ్య సేవలపై సమీక్షించారు. ఇక కంటి వైద్య విభాగంలో కృష్ణమోహన్ రెడ్డి నిర్వహిస్తున్న కంటి వైద్య సేవలను పరిశీలించారు. లేబొరేటరీ పరీక్షలను మరియు ఫార్మసీ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తదనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, మిజిల్స్ రుబెల్లా సేవలను నమోదు చేయాలని, నవజాత శిశువుల చిన్నపిల్లల సేవలను ఆశా కార్యకర్తలు యాప్లో నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇక ఆశా కార్యకర్తలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎక్కువ మంది ప్రజలు వైద్య శిబిరానికి తరలించాలని తెలిపారు. డాక్టర్ దివ్య మరియు డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ శిబిరంలో 510 మంది ఓపీ విభాగంలో సేవలను పొందారని, 8 మంది ప్రత్యేక చికిత్స అవసరమైన రోగులను గుర్తించి రెఫరల్ హాస్పిటళ్లకు సిఫారసు చేశామన్నారు. 162 మంది ల్యాబొరేటరీ పరీక్షలు మరియు ఫార్మసీ సేవలను, 32 మంది దృష్టిలో నివారణ పరీక్షలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డి, ఈఓపీఆర్డి నాగేంద్రుడు, పంచాయతీ సెక్రటరీ మనోహర్ రాజు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చెప్తే మన డాక్టర్ ఒకసారి ఇలా మీద ఆధారపడదు. ఇప్పుడు వాళ్ళు చేసింది ప్రాజెక్ట్ చేయండి, ఫోటో తీసుకుని సెల్లో కాల్చుకున్నాడు. ఏం లాభం? ఇది ఎక్స్పోజ్ చేయాలా, గ్రూప్లో షేర్ చేయాలి, విలేకరులు పంపించాలి, ప్రస్తుతం రావాలా, మీరు చేయాలా, మీరు మీకు లోకల్ ప్రెస్ ఇస్తే వాళ్ళు పంపిస్తారు. ఓకే మొన్న మంచిని పంపించేంటిని ఎమ్మెల్యే చదువు చెప్పాలా నీకు వచ్చినా అక్కడే వద్దులేండి, అట్లా వద్దండి అంటున్నా.